అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ త్రోసివేసిన వాడని, అందరూ తీసివేసిన వాడని ఆయనను నన్ను ప్రేమించి ఇక్కడి వరకు నడిపించిన మన దేవాది దేవుడైన యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి థామస్ అబ్రహాం అయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి హృదయపూర్వకమైన వందనాలు. సంజయ్ బ్రదర్కి, వారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. దేవుడు నా పేరుని మార్చలేదు, నా కులాన్ని మార్చలేదు, నా మతాన్ని మార్చలేదు, కానీ నా జీవితాన్ని మార్చాడు. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుమల వెళ్ళి గుండు చేర్చుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హైందవ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబడులన్నీ తీర్చుకున్నాను, కానీ నాకెప్పుడు శాంతి సమాధానం లేదు. నేను అసలు పాస్టర్ అనే పేరే పెట్టుకోకూడదు. నేను ఎక్కడ ఒక 4 గోడల మధ్యలో ఉండకూడదు. నేను ఎక్కడ ఒక చోట ఉండకూడదు. తిరుగుతానే సువార్త చేయాలి. నేను ఎవరికి పడితే వాళ్ళకి సువార్త చెప్పను. ఎవరైతే త్రాగుబోతులుగా ఉంటారో వాళ్ళకే సువార్త చెప్తాను. ఎవరైతే తిరుగుబోతులుగా చిల్లరగా ఉంటారో వాళ్ళకే సువార్త చెప్తాను. ఎవరైతే రోడ్ల మీద, హైవేల మీద లారీలు ఆపుతూ ఉంటారో వ్యభిచారులు, వాళ్ళకే సువార్త చెప్తాను. నేను మంచి వాళ్ళకి చెప్పను. ఆ తర్వాత వాళ్ళకి వెళ్ళే క్రమంలో ఎవరైనా ఎదురైతే వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాను. ఇలాగా నా టార్గెట్ ఏంటంటే 2 రాష్ట్రాల్లో ఉండే ప్రతి గ్రామానికి వెళ్ళి ఒక్కరితోటైనా మాట్లాడాలి, ఆ ఊరి గురించి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత నా ప్రయాణం ఎలా ఉంటుందంటే, ఒక లిస్ట్ అంతా రాసుకుంటాను, రేపు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. పలానా మండలంలో ఇన్ని విలేజ్లు తిరగాలి. ఎవరైనా కనిపిస్తే ఆ పక్క ఊరు ఏంటో నాకు తెలుసు, ఆ పక్కన అడ్రస్ ఏంటో నాకు తెలుసు. అయినా కూడా కావాలని పిలిచి, పెద్దయినా రోడ్డు ఎట్టుపోద్ది, ఇది ఎక్కడికి వెళ్ళిద్ది, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఏం చేస్తుంటారు, ఇట్లా నేను కల్పించుకొని మాట్లాడి వాళ్ళకి ఒక పత్రిక ఇచ్చేసి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వీలైతే వెళ్ళిపోతూ ఉంటాను. ఎక్కడైతే టీ కోట్ల దగ్గర కొంతమంది సిగరెట్లు, బీడీలు తాగుతూ అంతా బాగా వ్యవహారాలు పెడతా ఉంటారు విలేజెస్లో. ఇప్పుడు మీకు చెప్పినంత పచ్చిగా కాదు, కానీ ఒక రకంగా నా దగ్గర ఒక బాక్స్ ఉంటుంది, తీసి కారు పైన పెట్టి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను. నాకు భయం లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు చనిపోయేవాడిని. దేవుడు నన్ను కావాలని బ్రతికించుకున్నాడు. అందుకని నేను ఇన్ని గ్రామాలు తిరగగలిగాను. ఇప్పటి వరకు 1,60,000 మందికి నా నోటితోటి యేసుప్రభు దేవుడు అని చెప్పాను. ఏ దేవుడిని అయితే దూషించానో, ఏ దేవుడిని అయితే అవమానపరిచానో, ఆ దేవుడి గురించి చెప్తూ దేశమంతా 2 సార్లు తిప్పాడు దేవుడు ఇప్పటికి. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో అది అసలు మనం చేయకూడదు. దేవుడికి ఏదైతే ఇష్టం ఉంటుందో దేవుడి చిత్తాన్ని మనం తెలుసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే పని చేయాలి. ఇప్పుడు ప్రకాశం జిల్లా అంతా అయిపోయి నెల్లూరు జిల్లా చివరిలో ఉన్నాం. ఈ 3,500 గ్రామాలు కూడా పొద్దున 6 గంటలకు బయలుదేరి సాయంత్రం 6 గంటల వరకు ప్రయాణిస్తూ అందరికి కనిపించిన వాళ్ళకి చెప్తూ, ఎక్కడైతే వీలుగా ఉంటే అక్కడ బాక్సులో సాక్ష్యాన్ని చెప్తూ ప్రార్థన చేసి వెళ్ళిపోయి, సాయంత్రం 6 దాటిన తర్వాత నేను సువార్త చేయనది నా నియమం. సాయంత్రం 6 దాటిన తర్వాత ఎక్కడైతే పెట్రోల్ బంక్ వస్తుందో అక్కడ ఆపుకొని పడుకుంటాను. ఇప్పుడు కూడా ఇక్కడికి దాదాపు నెల్లూరు జిల్లా బోర్డర్ నుంచి వచ్చాం. ఎంత దూరం నుంచి వచ్చినా నా సొంత పెట్రోల్ నేను గోపుకొని వచ్చాను. పాస్టర్ గారు 1 రూపాయి కానుక ఇచ్చినా యేసునామములో నేను తీసుకోను. నా పరిచర్య అలాంటిది. మరి ఇంత దూరం పోయి వస్తున్నావు కదా, మరి నీకు ఎలా వస్తుంది పెట్రోల్ అంటే, ఎవరో ఒకరికి దేవుడు లోపల మంట పెట్టి ఇచ్చిన డబ్బులు నా దగ్గర ఉంటాయి, వాటితోటి ఆ పెట్రోల్ కొట్టించుకొని వస్తాం. ప్రతిరోజు విశ్వాస యాత్రే. రేపు పొద్దునికి ఒక రోజు అయితే 100 రూపాయలు కూడా ఉండదు, అయినా రాత్రికి ప్రార్థన చేసుకోవటమే. అలా ఇప్పటి వరకు దేవుడు 4 సంవత్సరాలు తిప్పాడు. ఒక్కరోజు కూడా కారులో పెట్రోల్ లేదు, సర్వీస్కి లేవు, లేకపోతే అని ఎప్పుడు లేకుండా చేయలే. అలాగో జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి నా సాక్ష్యం ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ మరి టైం అంతా అయిపోతూ ఉంది. దేవుడి చిత్తమైతే ఇంకొకసారి ఇప్పుడు సండే వచ్చి మాట్లాడతాను. మనకి వాక్యం చాలా ఇంపార్టెంట్ కనుక ఏదో ఈ పాత రోత జీవితం గురించి ఇంతకంటే ఇంక తెలుసుకోవడానికి ఏం లేదు. అందుకని మనం అంతా వాక్యాన్ని ధ్యానించుకుందాం. నేనైతే పాస్టర్ని కాదు, నేను స్పీకర్ని కాదు. మరి నా వెనకాలేమో దేవుడు బైబిల్ కాలేజీ నడిపించి ఒక ప్రిన్సిపల్ని కూర్చోబెట్టాడు. కాబట్టి నేను రోజు పాస్టర్ గారు చెప్పినంత ఇదిగా చెప్పలేకపోవచ్చు, ఏమనుకోబాకండి.
నేను ఉన్నదిన్నట్టుగా మాట్లాడతాను, అందుకే నేను డబ్బులు తీసుకోను. ఏమన్నా బాధ అనిపిస్తే మీ అబ్బాయిగా అంగీకరించండి, నన్ను క్షమించండి. కానీ నేను ఉన్నదిన్నట్టుగా మాట్లాడకుండా నేను వెళ్ళలేదు. కాబట్టి ఏమనుకోవద్దు, ఒక రోజు వదిలేసేయండి. ఎవరెవరైతే బైబిల్ని తెచ్చుకున్నారో ఒకసారి ఏమనుకోకుండా చూపిస్తారా? ప్రైజ్ గాడ్. ఈ బైబిల్ని ఇప్పటి వరకు పూర్తిగా ఎవరు చదివారో వాళ్ళ బైబిల్ మాత్రమే పైకి చూపిస్తారా? తక్కువ మంది చూపిస్తున్నారు. మిగతా వాళ్ళు క్రైస్తవులని ఎక్కడ చెప్పుకోబాకండి, ఎందుకంటే దేవుడికే సిగ్గుచేడు. ఇది వాస్తవం. నీకు చదువు రాకపోతే దేవుడు క్షమిస్తాడు, ఓకే, వదిలేసేయండి. చదువు వచ్చి కూడా నువ్వు ఇప్పటి వరకు బైబిల్ చదవలేదంటే నువ్వెక్కడ క్రైస్తవురాలని చెప్పుకోబాకు. అందుకే నా అలాంటి ఇంకా దేవుడిని ఎవరు తెలుసుకోవట్లా. కాబట్టి దయచేసి బైబిల్ చదవండి, దేవుడు మీ జీవితాన్ని చదువుతాడు. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అంటే ఈ లోకానుసారమైన మర్యాదను మీరు ఫాలో అవ్వకండి. మన జీవితానికి ఏది కావాలో దేవుని చిత్తం ఏదో తెలుసుకొని బ్రతకమని వాక్యం సెలవిస్తుంది. మరి ఎవరండి ఈ రోజున దేవుని చిత్తాన్నే నేను జరిగిస్తున్నాను, దేవుని చిత్త ప్రకారమే నేను బ్రతుకుతున్నాను అన్నోళ్ళు ఒకసారి చదివేస్తండి ఏమనుకోకుండా. ఈ ఎత్తిన వాళ్ళు ఎవరన్నా కనీసం ఒక్కరన్నా ఇక్కడికి ఒక్క అన్యున్న తీసుకొచ్చారా? కాబట్టి ఇక్కడ చెప్పుకోబాకండి నేను దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అని. మీరు మీ చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నారు. నా చిత్తాన్ని నేను నెరవేర్చుకున్నప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు దాకా మీరు విన్నారు. మీ జీవితాల్లో కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో ముందుగానే మేలుకొని దేవుని చిత్తం ఏంటో గ్రహించి ఆయన చిత్తానుసారం బ్రతకడం మంచిది, లేకపోతే చాలా ప్రమాదం. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుతురు గాని వారి హృదయము నాకు దూరముగానున్నది. పైకి భక్తిలాగా నటిస్తూ ఉంటారు చాలా మంది క్రైస్తవులండి. మీరు కాదు, మీరంతా చాలా మంచోళ్ళు. నేను దేశం అంతా తిరిగాను కనుక నాకు అందరూ క్రైస్తవులు తెలుసు. ఏ రాష్ట్రంలో క్రైస్తవులు చంపేస్తున్నారు, ఏ రాష్ట్రంలో కేసులు పెడుతున్నారు, ఏ రాష్ట్రంలో కొడుతున్నారు, ఏ రాష్ట్రంలో బాగా హింస పెడుతున్నారు, ఏ రాష్ట్రంలో ఉండేవాళ్ళు బాగా సువార్త ప్రకటిస్తున్నారు, ఏ రాష్ట్రంలో ఉండేవాళ్ళు దేవుడి కోసమే వాళ్ళ లైఫ్ని డెడికేట్ చేసుకున్నారు, నాకు అందరూ బాగా తెలుసు. కాబట్టి ఏమనుకోబాకండి, చాలామంది క్రైస్తవులు ఆ భక్తి అనే ముసుగులోనే ఉంటున్నారు కానీ దాంట్లో ఉండే శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు, అనుభవించలేకపోతున్నారు. కారణం ఏంటి? వాళ్ళ హృదయాల్లో వాక్యం ఉండదు. వాక్యాన్ని చదివితే కదా. మన స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు ఎన్నో పుస్తకాలు చదువుతాం, ఎన్నో హోంవర్క్లు చేస్తాం. కానీ ఈ పుస్తకాన్ని రోజు తీసుకొని వస్తాం, మళ్ళీ తీసుకొని వెళ్తాం. కానీ ఇప్పటివరకు మాత్రం దీన్ని పూర్తి చేయాలి. మరి ఇంక పైకి భక్తిలాగా కాకుండా దాంట్లో ఉండే శక్తిని ఎలా అనుభవిస్తాం? కాబట్టి వాక్యాన్ని చదవండి, వాక్యానుసారం మనం బ్రతికితే చాలా మంచిది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. అంటే నేను ఒక సబ్జెక్ట్ లాగా చెప్పను, ఎందుకంటే నేను ముందే చెప్పాను పాస్టర్ని కాదు, స్పీకర్ని కాదు అని. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేను మీకు ఊరికి గుర్తు చేసి మాత్రమే వెళ్ళిపోతాను. నేను సబ్జెక్టు చేయను, అట్లాగే బోధ అస్సలు చెప్పను. దేవుడు ఏమని చెప్పాడు దీంట్లో ఉంది. మానవుడు ఎలా పుట్టాడో దీంట్లో ఉంది, మానవుడు ఎలా బ్రతకాలో దీంట్లో ఉంది, మానవుడు ఎలా చనిపోవాలో దీంట్లో ఉంది, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో దీంట్లో ఉంది. దీంట్లో కొన్ని మాత్రమే మీకు గుర్తు చేసి వెళ్ళిపోతాను. కాబట్టి శ్రద్ధగా వినండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మీరంతా పైనున్న వాటి మీద మనసు పెట్టున్నారా? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టున్నారా? నేను పైనున్న వాటి మీదే మనసు పెట్టున్నాను వాళ్ళంతా ఒకసారి చదివేత్తండి. మరి ఆలోచించుకోవాలి. మన పాస్టర్ గారేమో బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్, మనమేమో అసలు బైబిలే చదవలేదు. ఈ లోకం కోసం బ్రతుకుతున్నారా మీరంతా? ఈ లోకం కోసం బతికితే నాకంటే ఇంకా దారుణంగా మీ బ్రతుకులు తయారైపోతాయేమో తెలుసుకోండి.
ఈ లోకాన్ని మనం చంపుకొని పైనున్న వాటి మీద ఆశ పెట్టుకొని దేవుని కోసమే మన జీవితాన్ని డెడికేషన్ చేసుకోవాలి. అలా అని అందరిని అలాగే కుటుంబాలు పెట్టుకొని దేశాల మీద పడి తిరగమని కాదు. దేవుని చిత్తాన్ని ఏదో గ్రహించి మనం వాక్యానుసారా బ్రతకడం చాలా ఉత్తమం, లేకపోతే చాలా ప్రమాదం ఉంది మనకి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37, 38, 39 వచనాలు. దేవుడు ఏమని చెప్తున్నాడు ఒకసారి వినండి. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిదే ఇది ముఖ్యమైనదియు మొదటిదినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను, రెండవ ఆజ్ఞ దాని వంటిదే. మనం మనస్ఫూర్తిగా దేవుని అంట ఆరాధించాలంట. ఏదో ఇక్కడికి వచ్చి మనం చప్పట్లు కొట్టకపోతే బాగోదు, పక్కన వాళ్ళు కొడుతున్నారు కదా అని కాదు. మన మనసులో ఎంతైతే శక్తి ఉందో ఆ శక్తి కొలది పూర్తిగా ఆయనకి వినియోగించి మనం ఆరాధన చేయాలి దేవుణ్ణి. అట్లాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటి? దాని తర్వాత వాక్యం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈ లోకం పాపములో కూరుకుపోతుంది. కనీసం నీకు ఎదుటి వారి మీద ప్రేమ కలగట్లేదు. ఈ లోకంలో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలన్న వాళ్ళని. మరి మనమంతా వేరే వాళ్ళని ఎలా ప్రేమిస్తున్నాం తెలుసుకోవాలి. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యూదా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకం అనే పాపంలో కూరుకుపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ లోకం అనే పాపంలో సిగరెట్లు తాగే వాళ్ళు ఉన్నారు, బీడీలు తాగే వాళ్ళు ఉన్నారు, మందు తాగే వాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు, అబద్ధాలు మాట్లాడే ఉన్నారు, మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు, సమస్త కీడులు చేసేవాళ్ళు ఉన్నారు. నీకు తెలుసు ఈ విషయం. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నేను తప్పు చేయకూడదు అని. దేవుణ్ణి అందుకే వచ్చి ఆరాధిస్తున్నావు. కానీ నిన్ను వలె నువ్వు ఎందుకు పొరుగు వారిని ప్రేమింపలేకపోతున్నావు? నీ పక్కన వారిని ఎందుకు ప్రేమించి వారికి సువార్తను చెప్పి అగ్నిలో నుంచి కొందరినైనా లాగలేకపోతున్నావు? నేను ఎందుకు పనికిరాని? ఇంక లైవ్ వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు. నేనే ఇప్పటి వరకు 1,60,000 మందికి చెప్తే మీలో ఎవరు దొంగలు కాదు, వ్యభిచారులు కాదు, అబద్ధికులు కాదు, మీరంతా చాలా పరిశుద్ధులు. మరి ఎందుకు మీరు ఇప్పటి వరకు సువార్తను చెప్పలేకపోతున్నారు? నేను ఒక్క మనిషికైనా సువార్తను చెప్పి బాప్తిసం ఇప్పించానన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకరి చేతులు ఎత్తండి. ఒక 4-5 ఎక్కారు. వాళ్ళందరినీ దేవుడు దీవించును గాక. మరి మన పరిస్థితి ఏంటి? పేరు గొప్ప, ఊరు దెబ్బ. పేరుకేమో క్రైస్తవులం. మా దేవుడు జీవాధిపతి అని చెప్తాం, మా దేవుడు సర్వలోక రక్షకుడు అని చెప్తాం. మరి ఆయన పని మాత్రం మనం చేయట్లా. కనీసం ఎదుటి వారిని ప్రేమించి ఒకరికైనా సువార్తను చెప్తే నాలుగడన్నా మారు మనసు పొందుకుంటే ఎంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది? ఈ పాటికి ధనవంతుడు ఎక్కడైతే యాతన పడుతున్నాడో పాతాళానికి వెళ్ళి నేను కూడా అక్కడ యాతన పడతా ఉండేవాడిని. ఆ రోజు నా సువార్త చెప్పాడు కనుకనే ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాం. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారో నాకు తెలియదు, ఎందుకంటే నా ఫోన్ నెంబర్ ఎక్కడ ఉండదు, నేను చెప్పేసి వెళ్ళిపోయేవాడినే. కానీ నాకు తెలిసి బాప్తిసం తీసుకున్న వాళ్ళు 79 మంది. వాళ్ళ మనసును మార్చేది మనం కాదు, దేవుడు మారుస్తాడు. మనం ప్రార్థనాపూర్వకంగా ఒక పత్రిక ఇస్తే. మరి మీరెందుకు ఇంత సభలు? 46వ సంవత్సరం ఉంది, ఇంకొక 46 అయినా ఉపయోగమే ఉంది. మీరు ఒక్క ఆత్మ కూడా సువార్త చెప్పి ఇక్కడ తీసుకురాకపోతే ఎన్ని సభలు పెట్టుకుంటే ఏం ఉపయోగం? పాస్టర్ గారు చెప్తే ఎంతమందికి చెప్తారు? ఓ 10 మందికి చెప్తారు. అదే మనం అందరం కలిసి కనీసం ఒక్కొక్కరికి చెప్పినా ఎంతమందికి చెప్తాం? సరే ఇక్కడ గ్రౌండ్ లేదు, పట్టదు, సరే ఇప్పటిది బాగానేవ్వండి. కనీసం సండే వచ్చేటప్పుడైనా ఒక తీసుకుని రావచ్చుగా మందిరానికి. ఒక సర్వీస్కు పట్టదు, అవసరమైతే పాస్టర్ గారు 2వ సర్వీస్ పెడతారు. మరి మనం తీసుకొచ్చింది ఏది? ఏమున్నా నేను, నా కుటుంబము తినాలి, సుఖించాలి, చావాలి, పాతాళానికి వెళ్ళి యాత్ర పడాలి. ఇదేనా మన గోల్? ఇంకేమైనా ఉందా? అలా ఉంటే చాలా ప్రమాదం. మనం మారాలి. మనమే మారకపోతే ఇంకెవరు మారుతారు? నామకార్థం క్రైస్తవులు ఎన్ని రోజులు ఉంటారండి? 3 రోజులు బ్రతికినా రోషం కలిగి బ్రతకాలి, చచ్చిపోవాలి. ఇక్కడ 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఉపయోగం ఏమీ లేదు. ఏ రోజు చివరి రోజు తెలియదు మనది. ఒకవేళ ఈ రోజు రాత్రికి పడుకున్న వాళ్ళు రేపు పొద్దున లేవకపోతే నీ పరిస్థితి ఏమిటి? నేను కూడా వెళ్ళేటప్పుడు నా కారు ఇక్కడ యాక్సిడెంట్ అయింది అనుకో, చచ్చిపోయాను అనుకో, నాకు గ్యారంటీ ఉంది. నేను ఎందుకు పనికిరాని ఒక పని
అయినా నేను ఇంతమందికి సువార్తను చెప్పాను. దేవుడు నా కోసం ఆయన జీతాన్ని దాచిపెట్టి ఉంచాడు. మరి మీకోసం ఎవరి జీతాలు దాచిపెట్టారు? ఆయన ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు? వాక్యం సెలవిస్తుంది, మనం ఇంకానూ పాపులమై ఉండగానే ఆయన మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడంట. మన గట్టిగా 10 లక్షల పుంటే ఇంకోటి 1 లక్ష కావాలంటే ఎవడో ఇస్తాడు, ఎవడో తెలియదని. మనం పాపులమని తెలిసి ఆయన వచ్చి ఇష్టపడి మన కోసమే దెబ్బలు తిన్నాడు, ఈడ్చబడ్డాడు, రక్తాన్ని కాల్చాడు, చివరికి ప్రాణమే పెట్టాడు. మరి నువ్వు ఆయన కోసం ఏం పెడుతున్నావు? నువ్వేమి పెట్టలేకపోతే నువ్వు క్రైస్తవురాలు అని ఎక్కడా చెప్పుకోకు. వేషధారంలో ఉండకు. బ్రతికితే భక్తుడిగా ఉండాలి. భక్తిహీనులుగా ఉంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చదువుకోండి. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేసెను, నాశన దినము కొరకు భక్తిహీనును కలుగజేసెను అని ఉంటుంది అక్కడ. నరకంలో కాల్చడానికి కూడా దేవుడు నిన్ను తయారు చేశాడా? అంత భక్తిహీనతలో ఉన్నావా నువ్వు? మరి భక్తుడిగా ఉంటే నీలా ఉద్యోగమే వేరుగా ఉంటుంది. ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోబాకండి. మీరంతా భక్తులుగా ఉండాలన్నదే నా తాపత్రయం. కాబట్టి మనం అంతా గ్రహించాలి. ఎందుకు మనమే అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించాలి? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. లూకా సువార్త 10వ అధ్యాయం 2వ వచనం, కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్ది మందియే ఉన్నారు. ఈ లోకంలో 850 కోట్లు అనుకుంటాం, మేబీ అంతమంది ప్రజలు ఉన్నారు. కానీ దాంట్లో కొద్ది మంది మనమే ఉన్నాం. ఆ 850 కోట్ల పంటని మనం కొద్ది మంది ఉన్నాం. మనం కోయిపోతే ఇంకెవరికి వస్తారు? దేవుడే వచ్చి ఒకసారి ఆల్రెడీ కోసేసి వెళ్ళిపోయాడు. మనకు అన్ని బాధ్యతలు ఒప్పచెప్పి వెళ్ళాడు ఆయన. ఆయన నోటి మాటతోటే భూమిని కలుగు చేశాడు, నోటి మాటతోటి ఆకాశాన్ని కలుగు చేశాడు, నోటి మాటతోటి సూర్యుని, చంద్రుని, సముద్రాన్ని, సమస్తాన్ని కలుగు చేశాడు. కానీ నిన్ను మాత్రం ఆయన చేత్తో తయారు చేసుకున్నాడు. ఈ నోటి మాటతోటే సమస్తాన్ని చేసిన దేవుడికి అందరికీ మారు మనసు తెప్పించడానికి 1 సెకండ్ పట్టదు. కానీ నువ్వు ఇప్పటికైనా ఏమైనా ఎరగదీస్తావని ఆయన చూస్తున్నాడు. అందుకని దేవుని పని చెయ్యండి. దేవుని పని అంటే అన్ని వదులుకొని చెప్పమని కాదు. కనీసం మీరు కూలి పని చేస్తున్నా మీ పక్కన కూలి చేసే వారికి కూడా మీరు సువార్త చెప్పొచ్చు. మీరు ఉద్యోగం చేస్తున్నా మీ పక్క వారికి మీరు సువార్త చెప్పొచ్చు. మీరు ఇంకేదో చేస్తున్నా, చదువుకుంటున్నా, మీ పక్క వారికి కూడా సువార్త చెప్పొచ్చు. మీ సాక్ష్యమే ఒక సువార్తలాగా ఉండాలి. మనకేమో సాక్ష్యం ఉండదు, మన ఇంట్లోనే మనకు సాక్ష్యం ఉండదు, మన మందిరంలో పాస్టర్ గారి దగ్గర మనకు సాక్ష్యం ఉండదు, మన ఎదురింటి వాళ్ళ దగ్గర మనకు సాక్ష్యం ఉండదు, మన వీధిలో వాళ్ళ దగ్గర మనకు సాక్ష్యం ఉండదు. చర్చిలో ఉన్నంతసేపు మాత్రం మంచి భక్తులుగా ఉంటారు చాలా మంది క్రైస్తవులు. వారి వల్ల దేవునికి ఎటువంటి ఉపయోగము లేదు. నీ ఉపయోగాలను తీర్చుకోవడానికి ఇంకా ఈ భూమి మీద నేను దేవుడు బ్రతికించట్లేదు. ఆయన కోసం ఆయన పనిని ఏమైనా చేస్తావేమోనని ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు. చేస్తే నీ ఇష్టం, చేయకపోతే కూడా నీ ఇష్టమే. తెలుసుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఈ రోజున క్రైస్తవ జీవితాల్లో ఎందుకు కష్టాలు, నష్టాలు, అప్పులు, అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి? శ్రమలో ఉన్నారు. సువార్తని పని చేయకపోతే ఎవరికైనా శ్రమే. నాకు పౌలు గారు బాగా మాదిరి. ఎందుకంటే ఆయన నాకంటే ఇంకా క్రూరుడు. ఆయన చెప్తున్న మాట ఇది, సువార్తగా ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. మరి మనకు వచ్చే ఈ కష్టాలు, ఈ నష్టాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? అలా అని నాకేం కష్టాలు లేవు, నష్టాలు లేవు, దేవుడు తృప్తిగా ఉంచుతున్నాడు అనుకుంటున్నారా? రోడ్డు మీద అడుగు తినేవాడికి కూడా దేవుడే 3 పూట్ల భోజనం పెడుతున్నాడు. నీకు నీ కుటుంబానికి పెట్టేది పెద్ద విశేషం ఏముంది? ఆయన ఎవరిని ఆకలితో పస్తు బంతుకు పడుకోబెట్టడు. దేవుడు మనల్ని దీవించాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే ఆయన పని మనం చెయ్యాలి. అదేంటి నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగాయి, చాలా ఆశ్చర్యకార్యాలు జరిగాయి, నాకు అది జరిగాయి, ఇది జరిగాయి అంటే రోడ్డు మీద అడుగు తినేవాడికి కూడా అన్ని బాగు చేస్తున్నాడు ఆయన. ఆయన పేరే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ జస్ట్ ఆ వస్త్రపు చెంగు పట్టుకుంటేనే బాగుపడిపోయింది. గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు, కుంటివాడికి కాళ్ళు ఇచ్చాడు, పక్షవాతంతో ఉన్న వాళ్ళు బాగుపడ్డారు. ఎంతోమందిని బాగు చేశారు. నిన్ను బాగు చేయడం పెద్ద విషయమే ఉంది. కాబట్టి మనకు వచ్చే అన్ని ఆశీర్వాదాలు అనుకొని దేవుడే ఇస్తున్నాడు కదా, నేను దేవుళ్ళు సరిగ్గా లేకపోతే ఇది కూడా కదా అనే భ్రమలో మీరు ఉండబాకండి. అది ఎవరికైనా ఇస్తాడు దేవుడు. నువ్వు క్రైస్తవుడైనా ఇస్తాడు, హిందువు అయినా ఇస్తాడు, ముస్లిం అయినా ఇస్తాడు, సిక్కులు ఏదైనా ఇస్తాడు. కాకపోతే మనం దేవుడి కోసం ఎలా బ్రతికాం? ఎంతో మంది అనారోగ్యంతో చనిపోతున్నారు, యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు, పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. మరి ఇంకా నిన్ను దేవుడు ఎందుకు ఉంచాడు ఇన్ని రోజులు? ఇంకా నామకార్థంలో బ్రతకడానికే ఉంచాడా?
ఇదే నామకార్థంలో 47వ పండగ కూడా రావడానికి ఉంచాడా? తెలుసుకోవాలి, లేకపోతే చాలా కష్టం. మనం రోజు ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభా పరలోక ముందు ఇక్కడ జరుగులాగా నువ్వు రాయా, నీ రెండో రాక రాయా, ఇక్కడ అంతా పాడైపోతుంది, మేము బ్రతకలేకపోతున్నాం, మమ్మల్ని వచ్చి తీసుకెళ్ళిపో. అది కానీ చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభు ఎప్పుడు వస్తాడండి? ఎప్పుడు వస్తాడండి? మనకేం తెలుసు? బైబిల్ చదివితే కదా. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, ఆయన ఎప్పుడు వస్తాడో. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును, అటు తర్వాతే అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త అంట లోకమంతటా ప్రకటింపబడాలంట. మరి మీరు ఒక్కరు ప్రకటించట్లా, ఎవరు ప్రకటించాలి? మీ జీతగాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రకటించడానికి? ఆయనే ఆల్రెడీ మీ జీతగాళ్ళలాగా ఒకసారి వచ్చాడు. దేవాది దేవుడే మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు, మీ జీతగాళ్ళలాగే మీకోసం ప్రాణమే అర్పించాడు. ఆయన తిరిగి లేచి అనేక మాటలు చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, అగ్నిలోంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించండి, కోత విస్తారంగా ఉంది, పనివారు మీరే ఉన్నారు. ఈ భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకోవద్దు, పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకోండి. మరి ఇంకా మీరు దేని సమకూర్చుకుంటున్నారు? నీవు చనిపోయిన రోజున నీ భార్య నీతో వస్తుందా? నీవు చనిపోయిన రోజున నీ భర్త నీతో పాటు వస్తాడా? నీవు చనిపోయిన రోజున నీ పిల్లలు నీతో పాటు వస్తారా? మరి ఏం ఆశిస్తున్నావు నువ్వు? బ్రతికినప్పుడు అందరూ కనిపిస్తారు, చనిపోతే రెండే రెండు కనిపిస్తాయి, ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. నీ ప్రయాణం ఎటు? పరలోకానికి అయితే వెళ్ళవు నువ్వు, ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు. దానికి వాల్యూ లేకుండా చేస్తున్నావు నువ్వు. క్రైస్తవుడు అని చెప్పుకొని ఆ ముసుగులో ఉన్నావు. దేవుడు నీకు ఎలా పరలోకం ఇస్తాడు? ఊరికి ఇంకా ఆయన నామంలో మారుమనసు పొంది బాప్తిసం తీసుకుంటే ఇంకంతే, నాకేం క్రియలు ఎక్కర్లేదా? ఇలా మాట్లాడకూడదేమో, మీకు నచ్చదు, మరి నేనేం చేయలేను. మనం మారాలి, మనం మారకపోతే చాలా కష్టం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఒక కడబూర మ్రోగబోతుంది, ఆయన మధ్యాకాశంలోకి వచ్చే సమయం ఆసన్నమైంది. కనీసం సువార్త చెప్పకపోయినా నీ ప్రార్థనతోటి రెక్కలు కట్టుకొని ఎగిరిపోయేంత ప్రార్థనా శక్తి నీలో ఉందా? మిగిలిపోతావు ఇక్కడ. నువ్వు ప్రార్థనాపరులుగా ఉండాలి. యేసు ప్రభు వారు అదిగో వస్తున్నాడు. ఆయన భూమి మీదకి రాడు, ఫస్ట్ మధ్యాకాశంలోకి వస్తాడు, ఒక బూర సౌండ్ వినిపిస్తాడు. ఆ సౌండ్ వినంగానే మనమంతా ఎగిరి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే మంచిది. 7 సంవత్సరాల విందు, మిగిలిపోతే 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. నీకు ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, నేను ఓటేయనివ్వరు. నీకు ఆధార్ కార్డు ఉంటుంది, దేనికి పనికి రాదు. నీకు పెన్షన్ కార్డు ఉంటుంది, నీకు డబ్బులు ఇవ్వరు. నీకు ఏటీఎం కార్డు ఉంటుంది, నీ డబ్బులు నీకు కూడా రావు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఇవన్నీ బైబిల్ చదివితే మీకు తెలుస్తుంది. మరి ఇలాంటి పరిస్థితులు రాబోతుంటే మనం ఎంత అలర్ట్గా ఉండాలి. ఈరోజు మచిలీపట్నం వెళ్ళాలి అంటే నాకు అసలు రాత్రి నిద్రలేదండి. పొద్దున 6 పడుకున్నాను, టెన్షను. ఎలా వెళ్ళాలి, అక్కడ ఏం మాట్లాడాలో నాకేం రాదు మాట్లాడటానికి. ఎంతో పెద్ద మ్యాటర్ ప్రిపేర్ చేసుకుని వస్తాం, ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం పోతుంది. మరి మీకు ఎలా నిద్ర పడుతుంది? ఇన్ని రోజులు తాగి తిరిగి పడుకున్నారు. తాగడం అంటే వేరే విధంగా కాదు. మరి కనీసం రోజుకి 3 పూటల భోజనం చేస్తున్నాం. కనీసం ఒక్కరికన్నా నోరు తెరిచి సువార్తను ప్రకటించాలన్న జ్ఞానం లేదా? ఎంతోమంది మోగవాళ్ళు నోట్లోంచి మాటలు రావు, సైకిల్తోటే సువార్తను ప్రకటించి కరపత్రికిస్తున్నారు. ఎంతోమంది కాళ్ళు లేవు, ఆ వీల్ చైర్లో వెళ్తూ కూడా సువార్తను ప్రకటిస్తున్నారు. నీకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఏం చేయడానికి? నీ సొంత పనులు చేసుకోవడానికి. కష్టం. ఇలా అయితే మార్పు చెందాలి. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనట వానికి ఏమి ప్రయోజనము? ఇంత గొప్పగా నీకు పేరు ప్రఖ్యాతులు ప్రతిష్టలని సంపాదించుకున్నావేమో ఇక్కడ, కానీ ఎంత సంపాదించుకుంటే ఏమి లాభం? మొత్తం వదిలేసి వెళ్ళిపోవాల్సిందే.
నువ్వు కట్టుకున్న చీర కూడా నీతో పాటు రాదు. నువ్వు వేసుకొని వచ్చిన చొక్కా కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయిన మరుక్షణం ఏం చేస్తారు? మనోళ్ళే ఇంట్లో నుంచి మందు తీసుకొచ్చి బయట పడుకోబెడతారు. ఇంకొద్దిసేపు అయితే స్మెల్ వచ్చింది. చుట్టాలందరికీ ఫోన్లు చేస్తారు. మనోళ్ళే వస్తారు. ఒక రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, తీసుకెళ్ళిపోయి పాతి పెడతారు. 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు ఎప్పుడో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆధార కూడికని ఒకటి పెడతారు. ఆ కూడికలా నీ ఫోటోని ఒకటి రెడీ చేస్తారు. సంవత్సరానికి ఒకసారి తుడుస్తారు, ప్రార్థన చేస్తారు. అంతేనా? మన బ్రతుకు ఒక ఫోటోలాగా మారిపోవటమేనా? అసలు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? మనం ఎందుకు బ్రతుకుతున్నాం? మన వల్ల దేవుడికి ఉపయోగం ఏమిటి? పరలోక రాజ్యం ఎలా కట్టబడాలి? ఈ నశించే ప్రజలందరినీ మన ఎదురు దేవుడు ఎందుకు పెట్టాడు? మనం గ్రహించుకోవాలి. లేకపోతే చాలా కష్టం. మన ఎదుట ఎంతో మంది కనిపిస్తున్నారు. త్రాగుబోతులు కనిపిస్తున్నారు, వ్యభిచారులు కనిపిస్తున్నారు, అన్యాయస్తులు కనపడుతున్నారు, దేవునికి వ్యతిరేకమైన కనపడుతున్నారు. మరి మనమంతా త్రాగుబోతులు కాదు, తిరుగుబోతులు కాదు, దేవునికి వ్యతిరేకులు కూడా కాదు. మరి వాళ్ళ మధ్యలో దేవుడు మనల్ని ఎందుకు పెట్టాడు? కనీసం నీ ప్రవర్తన బాగుంటే నీ సాక్ష్యాన్ని చూసైనా వాళ్ళు మారతారేమోనని. నోరు తెరిచి ఒకరికైనా సువార్త చెప్తామే, వాళ్ళు మారు మనసు పొందుతారు, బాప్తిస్మం తీసుకుంటారు, పరలోక రాజ్యానికి చేరతారని మిమ్మల్ని ఇంకా దేవుడు పెట్టాడు. కాబట్టి మనం దానికి అనుకూలంగా మనం ఉండాలి, లేకపోతే చాలా కష్టం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది: ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అబ్బా, సువార్త చెప్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళేమైనా అనుకుంటారేమో, మా ఆఫీసులో నా పరువు పోద్దేమో, నా క్లయింట్స్ దగ్గర వేరే విధంగా అనుకుంటారేమో అని నువ్వు వాళ్ళ మర్యాద కోసం దేవుడి నామాన్ని సువార్త చెప్పకపోతే అవమానించినట్లే. నీకు మాట్లాడే శక్తి ఉంది, అయినా నువ్వు రోజుకి 3 సార్లు తింటానికి నోరు తెరుస్తున్నావు, కానీ దేవుడి మాట ఒక్కసారి చెప్పడానికి నోరు తెరవట్లా. మరి ఆయన ఎన్ని రోజులు నిన్ను కాపు కాస్తాడు? ఎన్ని రోజులు ఆయన కృపతో నిన్ను నింపుతాడు? ఇంతకాలం ఆయన వెయిట్ చేస్తాడు. కాబట్టి మనం తెలుసుకోవాలి. ఊరికనే ఏదో ఈ లోకంతో స్నేహం చేసి దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే ఏం ఉపయోగం లేదు. నువ్వు దేవుడి పని చేయట్లేదు అంటే ఈ లోకంతో స్నేహం చేస్తున్నావు కాబట్టి నువ్వు దేవుడి గురించి చెప్పలేకపోతున్నావు. కనీసం ఈ రాత్రికైనా మనం తెలుసుకోవాలి ఎందుకు చెప్పలేకపోతున్నాము అని. మత్తయి సువార్త 24వ అధ్యాయము 7, 8, 9 వచనాలు ఈ విధంగా సెలవిస్తుంది: జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులు, భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. మీకు అందరికీ విజయసాయి రెడ్డి తెలుసు కండి. ఆయన ట్విట్టర్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. ఆయన ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో గొడవలు పెట్టుకొని బయటకు వచ్చేసి బీజేపీలోకి చేరాలి అంటే ఎలా చేరాలి అనే దారి వెతుక్కుంటున్నాడు. ఆ వెతికే మార్గంలో నేను కనిపించాను. ఆయన ట్విట్టర్లో నా వీడియోని పెట్టాడు. ఒక అతను రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు, టిఫిన్ పెట్టించాను, ఏదో జెండా పట్టుకుని నడిచి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావా అంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను ఒక టెంపుల్ పేరు చెప్పాడు. చెప్పులు లేకుండా పోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు, నిజమైన సత్యం ఇదని సువార్త చెప్పాను. అయ్యా నేను వెళ్ళిపోతానని జెండాను పడేసి ఛార్జీకి 200 ఇమ్మన్నాడు, ఇచ్చా. అది వీడియో పెట్టకుండా ఉంటే బాగుండేదేమో, అది వేరే వాళ్ళకి కూడా మాదిరికరంగా ఉంటుందని పెట్టాను. ఆ వీడియోని పెట్టి ఆంధ్రాలో గత 2 దశాబ్దాలుగా డబ్బులు ఇచ్చి మతాన్ని మారుస్తున్నారు, వీళ్ళందరినీ మనం టార్గెట్ చేయాలని ట్విట్టర్లో పెట్టాడు. అన్ని న్యూస్లో వేశారు ఈ మధ్య. ఆ న్యూస్ చూసి గుజరాత్లో ఒక కేసు పెట్టారు. నువ్వు కారు వేసుకొని దేశమంతా తిరిగావు, ఫలానా తేదీన నువ్వు గుజరాత్ ఎందుకు వచ్చావు, నువ్వు మాకు అర్జెంటుగా వచ్చి నువ్వు సరెండర్ అయిపోయి చెప్పాలి, వివరణ ఇవ్వాలని నోటీస్ పంపించారు పోలీసులు. మనకు రావాలి, మనకెందుకు వస్తాయి, మన పనులు మనమే చేసుకునేది. కాబట్టి వేదనలు ప్రారంభమైనాయి, భూకంపాలు ప్రారంభమైనాయి, కరువులు ప్రారంభమైనాయి, కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి. నువ్వు గుర్తుపట్టాలి. ఆ సెంటు, ఆ అత్తరు ఎక్కడున్నా సరే మనకి ఆ స్మెల్ అందాలి. ఎందుకు పనికిరాని కుక్క కూడా మనం అంతా తిని పడేసిన ఎముకలు ఎక్కడున్నాయి వాసన బట్టి ఆ ఎముకలను పట్టుకుంటుంది. మరి మనం అంతకంటే దారుణమా? ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రభు రాబోతున్నాడు. నేను పరలోకం వెళ్ళి ప్రభు ఎదుట ఎలా నిలబడాలి, ఏమి చెప్పి నిలబడాలి? అరే నేను నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం ఏం చేశావని అడుగుతాడు. నేను ఏం చెప్పాలి అన్న తాపత్రయంతో మనం బ్రతకాలి. నామకార్థంగా ఇన్ని రోజులు బ్రతికిన ఉపయోగం ఏమీ లేదు. ఇంకో 46 మీటింగ్లు పెట్టి కూడా 92వ మీటింగ్ అవుతుంది. పాస్ గారు పెట్టడం చాలా అద్భుతం ఇలాంటి మీటింగ్లు.
ఎందుకంటే నేను ఈరోజు వారిని చూసి చాలా తెలుసుకున్నాను. ఆయన అనుభవం అంత కాదు నా వయసు. ఆయన ఎదురుగా నేను మాట్లాడే అర్హత నాకు అసలు లేదు. దేవుడే నిలబెట్టాడు, మీతోటి మాట్లాడిస్తున్నాడేమో గుర్తుపట్టాడు. యెషయా గ్రంథము అంటే దేవుడికి అర్థమైపోయింది, ఇంకా నువ్వు ఎట్లాగూ చెయ్యవు, నా పని నేను చేస్తాను, దేవుడికి అర్థమైపోయింది. అందుకే ఇలా ఉంది. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనం, ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకి తెలియజేయుడి. నువ్వు సువార్తను ప్రకటించకపోయినా, నాలాంటి త్రాగుబోతులో వ్యభిచారం నిలబెట్టాను, సువార్తను చెప్పించుకున్నాడు, అయిపోయిందంట. ఇంకా అయిపోయిన సువార్త మూయబడుతుంది. చివరి సెకండ్లో మనం ఉన్నాం. ఈ సెకండ్లోనైనా దేవుని కోసం ఇంకేమైనా చేద్దామన్న తాపత్రయం నీకు కలిగితే చాలా మంచిది. లేదు నా పని నేను చూసుకుంటానులే అంటే ఆయన ఆల్రెడీ మూసేస్తాడు. చెప్పాడు నోవాహుకి, భూమి అంతా పాడైపోయింది, నువ్వు వెళ్ళు, ఒక ఓడని కట్టు, అందరికీ చాటింపేసేయి, ఎక్కిన వాళ్ళు ఎక్కుతారు, ఎక్కపోతే నేను వచ్చి తొలిపేస్తానని చెప్పాడు. అందరూ హేళన చేశారు, అయ్యా దేవుడు 40 రాత్రులు 40 పగులు వర్షాన్ని కురిపించబోతున్నాడు, ఈ భూమిని నాశనం చేయబోతున్నాడు, మీరంతా రండి, ఎక్కండి, మీరు రక్షణలో ఉంటారు అని చెప్పి అందరూ హేళన చేసి నవ్వారు. వాళ్ళు నవ్వారు. ఇప్పుడు మీరేమో సీరియస్గా చూస్తున్నారు ఈ మాటలు చెప్తుంటే, అంతే పెద్ద తేడా ఏం లేదు. కానీ రానే వచ్చింది, పడవ వెళ్ళిపోయింది. అప్పుడు ముత్తుకుంటున్నారు, అదే నేను ఎక్కకపోతేనే పడవ, నేను నా భార్య పిల్లంతా మునిగిపోతున్నామని కేకలు పెడితే ఎవరు రక్షిస్తాడు? అవకాశం ఉంది. సువార్త అనే తలుపు మోయబడుతుంది. ఆ తర్వాత నీకు చెప్పే అవకాశం రాదు. కనీసం ఇప్పటికైనా ఎవరికైనా చెప్పే ప్రక్రియలో ఉన్నావా? ఉంటే మంచిది. పరలోకంలో నీకు జీతం ఉంది. ఈ లోకంలో నీకు వచ్చే సంపాదన, నీ జీతాలు దేనికి పనికిరావు, అవన్నీ ఇక్కడ పోయే. పరలోకంలో నీకు జీతం కావాలంటే ఆత్మను రక్షించే సంపాదన నీకు ఉండాలి, లేకపోతే చాలా కష్టం. తెలుసుకోవాలి. లూకా సువార్త 17వ అధ్యాయము 31-32 వచనాలు, ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట నుండి తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు, అలాగే పొలంలో ఉండువాడును తిరిగి రాకూడదు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. తిరగొద్దు, వెళ్ళిపోమని చెప్పాడు. తిరిగింది. మిమ్మల్ని కూడా ఆత్మలకు సువార్త ప్రకటించమని చెప్పాడు, మీరు ప్రకటించట్లా. తెలుసుకోండి మరి ఏం జరగబోతుందో. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1-2 వచనాలు, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి గలవారేమో త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, పశ్చాత్తపడి దేవుడి కోసం పౌరుషం కలిగి బ్రతుకుతున్నారు. మరి మిగతా వాళ్ళ గురించి నేను చెప్పను. వాళ్ళకి తెలుసు దేవుడు వస్తాడని తెలుసు, పెళ్లి కుమారుడు వస్తున్నాడని తెలుసు. మనం దివిటీలు వెలిగించాలంటే నూనె ఒత్తిడి మన దగ్గర ఉండాలని తెలుసు. నిర్లక్ష్యం. ఇంకా సమయం ఉందిలే, ఇప్పటికి 2026 సంవత్సరాలు అయిపోతున్నాయి, ఇంకెప్పుడు వస్తాడో ప్రభు, ఇంకా సమయం ఉందిలే. ఆయన ఆల్రెడీ వేదనలకు ప్రారంభమైపోయిందని చెప్పాడు. ఆల్రెడీ యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. మనం తెలుసుకొని గుర్తుపట్టాలి, ఇది చివరి దినాల్లో ఉన్నాము. సతీష్ కుమార్ గారు ఒక మంచి మాట చెప్తా ఉంటారు. దేవుని దృష్టిలో అంట ఒక్క దినము 1000 సంవత్సరాలు అంట, 1000 సంవత్సరాలు ఒక్క దినం అంట. ఆదాము దగ్గర నుండి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు అంట. అబ్రహాం దగ్గర నుంచి యేసు ప్రభు వారి వరకు 2000 సంవత్సరాలు అంట. యేసు ప్రభు దగ్గర నుంచి ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోబోతున్నాయి. 6000 సంవత్సరాలు. దేవుడు మరి 6 దినాలు ఆయన కష్టపడి ఈ లోకాన్ని అంతా తయారు చేశాడు, మనల్ని కూడా తయారు చేశాడు. కానీ 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఉన్నాడంట. మరి ఒకవేళ సమయం అయిపోయిందేమో, మరి ఒకవేళ దేవుడు ఆయన విశ్రాంతి తీసుకుంటానని సైలెంట్గా ఉంటే నీకు ఈ ఊపిరి ఆడిద్దా, ఈ గాలి ఆడుతుందా, ఈ మంచినీళ్ళు దొరుకుతాయా? కాబట్టి మనం గుర్తుపట్టాలి, చివరి దినాల్లో ఉన్నాం. ఏ సెకండ్ ఆయన వస్తాడో తెలియదు. ఆయన బూర ఊదంగానే మనం ఎగిరి వెళ్ళిపోయేంత భక్తిలో ఉండాలి మనం, లేకపోతే చాలా కష్టం. తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది,
ఎవని పేరైననో జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడలా వాడు అగ్నిగుండములో పడవేయబడును. నీకు ఓటర్ ఐడి కార్డులో నీ పేరు లేకపోతే ఓటు వేయనివ్వరు. ఆధార్ కార్డులో నీ పేరు తప్పుంటే నీకు అది చెల్లదు. బ్యాంకులో చిన్న డీటెయిల్స్ కొంచెం వేరుగా ఉంటే నీ డబ్బులను తీసుకోవడానికి కూడా నువ్వు అర్హుడు కాదు. ఆ పాస్పోర్ట్లో చిన్న అక్షరం ఒకటి తేడా ఉన్నా కూడా అసలు తీసి పక్కన పడేస్తారు. నువ్వు ఎంత పెద్ద వీసా అన్నా ఉన్నాయి, ఎంత పెద్ద టికెట్ అన్నా కొను నువ్వు. ఎందుకంటే తప్పు ఉంది. తప్పులుంటేనే ఈ లోకంలో మనల్ని దేకట్లేదు ఎవరు. అసలు జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే నువ్వు పరలోకంలోకి అసలు ఎలా ఎంటర్ అవుతావు? జీవ గ్రంథంలో నీ పేరుందా? లేకపోతే చాలా కష్టం. మనకి 5 కిరీటాలు ఉన్నాయంట పరలోకంలో. మరి దేవుడు నువ్వు ఏం ఎరగదీసావు, ఏం వరకదోసావు, నీకు ఏ కిరీటం ఇస్తాడు? జీవ కిరీటం ఉంది, అక్షయ కిరీటం ఉంది, మహిమ కిరీటం ఉంది, ఇంకా ఉన్నాయి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, దేవుడు ధవల సింహాసన తీర్పు దగ్గర కూర్చొని ఉంటాడు. ఆయన కుడిపార్శ్వం మీద యేసుప్రభు వారు కూర్చొని ఉంటారు. ఏమా నేను దేవుడు అని నీకు తెలియదా? ఎందుకు నువ్వు రక్షణ పొందలేదు అని అడుగుతాడు ఆయన. దేవుడు అడగకుండా ఆయన అన్యాయంగా తీసుకెళ్ళిపోయి నరకంలో పాతాలను వేయడు ఆయన. నాకు తెలియదయ్యా నిజంగానే. ఏదో మా ఏరియాలో కూటాలు పెట్టేవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ ఏదో వాళ్ళ దగ్గర మాకైతే ఇప్పుడు నిజమైన దేవుడు నమ్ముకోమని ఏ ఒక్కరు చెప్పలేదు అని చెప్తాడు అతను. అప్పుడు నిన్ను పిలుస్తాడు దేవుడు. ఏం సమాధానం చెప్తావు? జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి, అనేక మంది దగ్గర సాక్ష్యము ఉండాలి నువ్వు సువార్త చెప్పినట్టుగా. వాళ్ళు వినకపోతే పాత దులిపేసి రమ్మన్నాడు. ఆ రోజు అవునయ్యా నాకెవరు చెప్పలేదయ్యా అంటే నువ్వు కనుక చెప్పున్నావు అనుకో, అప్పుడు నీ పాత ధూళి లేచి నిలబడి మాట్లాడుతుందంట. అయ్యా నేనున్నాను ఆ రోజు చెప్పాడు, వీడే వినలేదు అంటే అప్పుడు అతనికి పనిష్మెంట్ ఉంటుంది. ఒకవేళ చెప్పకపోతే నీకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. ఆ ధవల సింహాసనం తీర్పు అయిపోయిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్తే నీ కిరీటం ఇస్తాను. నువ్వు చేసిన పనికి నువ్వు ఏం చేసావని నీ కిరీటం దాచిపెడతాడు. అంత వరకు నమ్మకంగా ఉండము, నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పాడు. నమ్మకం అంటే ఏంటి? నీ తిండి నువ్వు తిని పడుకోవటమేనా? మరి వీళ్ళంతా జీవితాన్ని డెడికేషన్ చేసుకుని మరి సువార్తలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి తిండి దొరకట్లేదా? నా మాటలకు ఎవడైనా 30,000 ఇస్తాడు నెలకి జీతం, ఏ పని చేసినా. మరి ఎందుకు చేస్తున్నాం? సత్యాన్ని తెలుసుకున్నాం. అరే ఒకప్పుడు ఇంత హీనమైన బ్రతుకు బతికాం, ఇది సత్యం, దీంట్లో ఉంది తృప్తి. ఆ మందు తాగితే 2 గంటల్లో దిగిపోద్ది, సినిమా చూస్తే 3 గంటల్లో మర్చిపోతాం, సిగరెట్ తాగితే 10 నిమిషాల్లో కాలి బూడిదైపోద్ది. అది కాదు, ఇది సంతోషమైన జీవితం, ఇది రక్షణ మార్గం, ఇది నిత్య జీవానికి మార్గం అని తెలుసుకున్నాం. అందుకే అన్నింటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నాం. పాపం పాస్టర్ గారు వాళ్ళు ఈరోజు వాళ్ళ బాబు కానీ సంజయ్ బ్రదర్ కానీ 2 సార్లు ఫోన్ చేశారు. అన్న మీరు వచ్చే పని అయితే త్వరగా రండి, మీకోసం రూమ్ తీసి పెట్టాం. నా ఉద్దేశం ఏంటి? ఈరోజు రూమ్ తీసిస్తారు బాగానే ఉంది, రేపు నా పరిస్థితి ఏంటి? రేపైనా పెట్రోల్ బంకే కదా. అలా ఈ లోక సుఖాన్ని మనం కోరుకోకూడదు. అవకాశం పోద్దేమో, ఒకవేళ బెడ్ మీద పడి కూడా సుఖంగా రేపు లేటుగా లేస్తామేమో. మరొకవేళ నా కోసం దేవుడు ఎవరైనా రోడ్డు మీద పెట్టేయడానికి సువార్త ఎవరు చెప్పాలి? ఈ తపనతోటి బ్రతకాలి. ఊరికి నామకార్థంగా ఇన్ని రోజులు బ్రతికినా ఏం ఉపయోగం లేదు. కాబట్టి తెలుసుకోవాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు ఈ విధంగా సెలవిస్తుంది. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలములు ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. అందరూ అంట క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్తున్నారంట. మనం చేసిన ప్రతిఫలం దేవుడు ఎక్కడ ఇస్తాడు అని. మరి నీకు వెళ్ళే అవకాశం ఉందా? వెళ్ళకపోతే ఏం ఉపయోగం? ఎంత పెద్ద భక్తుడు అయినా వెళ్ళేలాగా మనం అంతా ఉండాలి. తీర్పులు మాత్రం ప్రతి మనిషికి ఉన్నాయి. నా మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. వెళ్తా ఉంటాను, ఒక్కడన్నా జైలుకి పంపిస్తాడేమో. నాలాంటి దుర్మార్గులు అక్కడ చాలా మంది ఉంటారు. వాళ్ళకైనా సువార్త పెట్టిద్దామని ఆశతో నేను ఉన్నాను. ఎవడు పిలుస్తాడు, నీకు మళ్ళీ పలానా డేట్కి రమ్మని చెప్పి పంపించేస్తున్నారు. కానీ ఆయన తీర్పులు అలా ఉండవు, మళ్ళీ వాయిదాలు ఉండవు, ఒకటే తీర్పు. కాబట్టి ఈ తీర్పు నీ ఎందుకు తీర్చుకోకుండా దేవునికి అనుకూలంగా నువ్వు బ్రతికితే మంచిది, లేకపోతే చాలా కష్టం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15 వచనాల వరకు 10 నుండి
వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకముల గుండములో పడవేయబడును. అచట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబవళ్ళు బాధించబడుదురు. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొక్కని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. సూర్యుడికి చంద్రుడికి, భూమికి చంద్రుడికి అసలు అక్కడ నిలబడే అవకాశం లేదంట. మరి నీకు అవకాశం ఉందా నిలబడే అవకాశం? ఇంకా మిగతాది కూడా చూడండి ఒకసారి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథము విప్పబడును. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రమును తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళమునకును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఆ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. సముద్రము ఎంతో మందిని చంపేసింది. అయినా సముద్రం కూడా లెక్క చెప్పాలంట వాళ్ళందరూ ఎందుకు చంపిందో. మరి నీ వల్ల ఎన్ని ఆత్మ నరకానికి వెళ్ళిపోతున్నాయో మరి నువ్వు సమాధానం చెప్పే పని లేదా? అక్కడ నువ్వు సువార్త చెప్పకపోతే ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారు? ఒక రోజుకు 2,75,000 మంది చనిపోతున్నారంట. వారిలో నువ్వు చెప్పాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో? నీ ఇంటి పక్కన, నీ ఇంటి ఎదురుగా, నీ బంధువులు, నీ మిత్రులు ఎవరు చనిపోలేదా? వాళ్ళందరూ రక్షణ తీసుకునే మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకొని దేవుడికి సాక్షిగానే మరణించారా? ఈ లోకానుసారమే మరణించారా? ఈ లోకానుసారం కనుక వాళ్ళు కనుక మరణించినట్లయితే నీకు ఒక లెక్క ఉంది. ఎందుకంటే నువ్వు సువార్త వాళ్ళకి చెప్పలా. నీ బైబిల్ను పట్టుకొని వచ్చావు కానీ మరి పక్కన వాళ్ళకి సువార్తను చెప్పి తీసుకొని వద్దామన్నా ఇంకిత జ్ఞానం కూడా లేదు నీకు. కాబట్టి నీకు కూడా దేవుడు లెక్క అడుగుతాడు. మనమంతా చూసుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24-25 వచనాలు నేను ముగిస్తాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకు అర్హులు. మరి నీకు ఏ కిరీటం ఇస్తాడు? ఇదంతా మనకు పరుగు పందెం. నువ్వున్న స్థితిలోనే నీకు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా నీకు పరుగు పందెమే. నీకు ఉద్యోగం లేకపోయినా పరుగు పందెమే. నీకు తినడానికి లేక కఠిన పేద స్థితిలో ఉన్నా ఇది పరుగు పందెమే. నీకు ఇదే చివరి అవకాశం. ఈ పందెంలో నువ్వు నెగ్గితే నీకు బహుమానం అక్కడ ఉంది. వద్దులే నాకు ఈ జీవితానికి ఇంకేమీ లేదులే, అక్కడ ఏముంది అనుకుంటే ఇంతకంటే హీనమైన బ్రతుకు అక్కడ. ఇక్కడేముంది? ఈరోజు చనిపోతే రేపటికి 2 ఈ జీవితం. అదే అక్కడికి వెళ్తే యుగాలు. నువ్వు నరకానికి వెళ్ళినా నీకు చావు లేదు, నువ్వు పరలోకంలో ఎంటైనా నీకు చావు లేదు. ఏదైనా చిన్న బాధ వస్తేనే మనం తట్టుకోలేము. మంచి ఎండ కనీసం 45-50 degrees వస్తే మనం అసలు బ్రతకలేము. అలాంటిది నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదంట. ఎన్ని రోజులు యాత్ర పడతావు? నీ శరీరం కాలిపోయి బూడిదైపోతూ ఉంటుంది, మళ్ళా శరీరం కొత్త తయారవుతూ ఉంటుంది, మళ్ళీ కాలిపోతూ బూడిదైతూ ఉంటుంది, మళ్ళీ కొత్త తయారవుతూ ఉంటుంది. అందుకే అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పాడు ప్రభు. మరి ఆ అగ్నిగుణంలో పడేయడానికి దేవుడిని తయారు చేశాడా? ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడుగా నేను ఎందుకు అంగీకరిస్తున్నాడు? అనేక మందికి మాదిరికరంగా ఉంటావు అని, దేవునికి సాక్షిగా ఉంటావు అని. ఏదో వచ్చి కొద్దిగా లేట్ అయిపోయింది కదా అని తలదించుకుని నిద్రపోవడానికి కాదు. దేవుడిని ఎందుకు ఎన్నుకున్నాడు? ఎంతో మంది నీకంటే పేరు ప్రఖ్యాతులు ఉండేవాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎన్నుకోవాలి. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. నువ్వు ఆయన సొత్తు. మరి నువ్వేం చేస్తున్నావు? ఈ లోకానికి అసలు ఎందుకు వచ్చావు? నువ్వు మర్చిపోయావు. జ్ఞాపకం తెచ్చుకుంటే మంచిది ఇప్పటికైనా, లేకపోతే చాలా కష్టం. సరే, ఇంక చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఇంక పాస్టర్ గారి ముందు నాకు ఇవన్నీ చెప్పాలనిపించట్లేదు. ఎందుకంటే నేను రిఫరెన్స్లో చూపించి వెళ్ళిపోతున్న ఒక సబ్జెక్ట్లా చెప్పను. మీలో కొంతమందికి బోర్ కొట్టుండొచ్చు. సైన్స్ ప్రకారం అంట ఒక మనిషికి 45 నిమిషాలు మాత్రమే ఎక్కిద్దంట. అంతకు మించి నేను చెప్పదలుచుకోవట్లేదు. దేవుడు చెప్పాడు, నేను త్వరగా రాబోతున్నాను, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. మీరు సర్వలోకానికి వెళ్ళకపోయినా కనీసం మీకు అందుబాటులో ఉండే వాళ్ళకైనా సువార్తను చెప్పి మందిరానికి నడిపించండి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందే ఉన్నారని చెప్పారు. ఆ పనివారిలో నేను ఉన్నానా లేదనేది మీరు చెక్ చేసుకుని బ్రతకాలి. ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతూ ఉన్నారు, కొందరైనా లాగి రక్షించమని చెప్పాడు. రక్షిస్తావా? ఇవన్నీ తెలిసిన తర్వాత నువ్వే వారిని ఇంకా నరకంలో దోస్తావా? నీ ఇష్టం.
ఈ భూమి మీద ధనాన్ని నీ కొరకు సమకూర్చుకోవద్దు, పరలోకమందు నీ ధనాన్ని సమకూర్చుకోమని చెప్పాడు. అయ్యా మరి అదేంటి, ఇక్కడంటే సమకూర్చుకుంటే ఏ స్థలమో పొలమో కొంటాం, మరి అక్కడే ఉంది అనుకుంటారేమో. మనకి స్థలం అక్కడే ఉంది, మనం దాన్ని డబ్బులు పెట్టే కొనాలి. ఈ విషయం చెప్పినందుకు చాలామంది ట్రోల్స్ చేశారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో ఉంటుంది. యేసు ప్రభు వారి భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. రేపు పొద్దున ఆయనకి సిలువ అయిపోతున్నాడు. శిష్యులంతా అడుగుతున్నారు. దాంట్లో ముఖ్యంగా తోమా గారు ఉన్నారు. ఆయన మన భారతదేశానికి రావడం వల్లే మనకి సువార్త వచ్చింది. అవన్నీ నేను తిరిగి వచ్చాను, మీకు చెప్తాను. ఆయన అడుగుతున్నాడు, అయ్యా ఇన్ని రోజులు మాతో పాటే ఉన్నావు, నీతో పాటు మేము కూడా తిన్నాము, పడుకున్నాము, అనేక ప్రార్థనల కోసం వెళ్ళాము, సువార్త ప్రకటించాము, అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు, ఇప్పుడు ఎందుకు మమ్మల్ని వదిలిపెట్టిపోతున్నావు ప్రభు అని అడుగుతున్నారు. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఎక్కడికి వెళ్ళట్లా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఆయన పరలోకంలో మీకు స్థలం ఉంది, నేను సిద్ధపరచడానికి వెళ్తున్నా, నేను మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచి నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోవడానికి వస్తాను, మీరు లోపల సిద్ధంగా ఉండమని చెప్తున్నాడు. మరి మన కోసం స్థలం ఉంది అక్కడ. మరి ఏం పెట్టుకుంటావు? ఇక్కడ ఆత్మను రక్షిస్తే నీకు ధనం వస్తుంది, ఆ పరలోకపు ధనం అదే మరి ప్రభు చెప్పింది. ఈ లోకంలో ఉండిపోయే ధనం మీకు వద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకోమంటే ఆత్మను రక్షించండి, ఆ డబ్బులతో నేను మీకు అక్కడ స్థలాన్ని ఇస్తాను, అక్కడ యుగ యుగాలు మీకు చావు లేదు, నాతో పాటు మీరుందురు, మీతో పాటు నేను ఉంటాను అని చెప్పాడు. మరి నీకు ఒకవేళ ఉంటే ఇక్కడ సొంత ఇల్లు ఉందేమో, లేని వాళ్ళైతే చాలా మంది ఉన్నారు, నాకు ఈ భూమి మీద 1 ఇంచు స్థలం లేదు, మరి 4 రోజులకి అక్కడే స్థలం గతి, నాకు ఇక్కడేం వద్దు, ఒకవేళ నాకు అక్కడ అవసరం లేదు, ఇక్కడ వద్దు అనుకుంటే నీ ఇష్టం. కాబట్టి ఆయన రానై ఉన్నాడు, ఏ రోజు చివరి రోజు తెలియదు. పరలోకం అనేది ఏదో మన భూమి ఉన్నట్టుగా చాలా పొడవుగా లేదు. మన భూమి దాదాపుగా 30,000 కిలోమీటర్లు ఉంది, అమెరికా చివరి నుంచి చివరి దాకా. 850 కోట్ల మంది వరకు జనాభా ఉన్నారంట. పరలోకం మర్మంగా రాసిపెట్టాడు ప్రభు. 21వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, పరలోకం అనేది ఓన్లీ 750 కోసులే ఉందంట. ఒక కోసు ఎంత అని మీరు గూగుల్లో కొట్టండి, వస్తుంది. గూగుల్ అయితే అబద్ధం చెప్పదుగా. 3 కిలోమీటర్ల 3 మీటర్ల ఎంతో ఉంది. ఆ ఇంటూ 750 వేస్తే ఓన్లీ 2300 కిలోమీటర్లు మాత్రమే చదరపు అడుగులు ఉంది పరలోకం. మరి ఈ ప్రజలంతా ఎక్కడ పట్టాలి? భక్తులే దాంట్లో పడతారు. మరి భక్తిహీనులంతా ఎక్కడ ఉంటారు? నాశనం కోసం తయారు చేయబడ్డారు. కాబట్టి ఆ 750 కోసుల్లో మనం ఉన్నామా లేదా అని చూసుకోండి. మరి కొంతమంది ఈ వాక్యాన్ని నమ్మరు. మరి నాకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత నేను మీ ముందు ఎలా పరిచయాను. నమ్ముతారా? 750 కోసులే పరలోకం ఉంది. నమ్మకపోతారా? మీ ఇష్టం, నేనేం చేయలేదు. కాబట్టి మీరంతా మీ సేవకుడికి లోబడి ఉండండి. మీ సాక్ష్యాన్ని మందిరంలో కాపాడుకోండి, మీ కుటుంబంలో కాపాడుకోండి, మీ పొరుగు వారి దగ్గర కాపాడుకోండి. దేవునికి సాక్షిగా ఆయనకి ఇష్టలుగా ఉండండి. ఈ లోకం మీద ఎక్కువ వ్యామోహం పెట్టుకోబాకండి. ఈ లోకం మీద వ్యామోహం పెట్టుకుని మొత్తం పోగొట్టుకున్నాను చివరికి సహా. దేనిని దేవుని కంటే ఎక్కువగా అతిగా ఆశపడబాకు. దేవుడి కంటే ఎక్కువ ప్రేమించానేమో అందుకే దూరం పెట్టాడు. కాబట్టి మీరు దేనిని ఎక్కువగా ప్రేమించబాకండి, దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించండి. ఆయన స్వార్థపరుడైతే కాదు, కానీ ఆయనకి అదొక టైపు బాధ. నేను తయారు చేసుకున్నాను కదా అవి నా చేతులతోటి, నాకంటే ఎక్కువ ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నాను అనేది దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని మీరంతా సాక్ష్యం కలిగి దేవునికి భక్తిగా బ్రతకండి, భక్తిహీనులాగా ఉండబాకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని, మీ ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఎప్పుడు అంటే ఆయన చిత్తానుసారం, ఆయన చెప్పిన వాక్యానుసారం బ్రతికే వాళ్ళందరినీ బహుగా దీవించును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, వారి కుటుంబానికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. అప్పుడు ఇట్లా కొట్టుకోవడం వద్దు, చీట్లు వేసుకుందామని వేసుకున్నారు. తోమా గారికి అంట భారతదేశం వెళ్ళాలని వచ్చిందంట. నేను భారతదేశానికి వెళ్ళాలని మొండికి పడ్డాడు. ప్రభువే ప్రత్యక్షమయ్యి, తోమా నువ్వు భారతదేశానికి వెళ్ళాలని చెప్తే ఆయన 6 నెలలు పడవ ప్రయాణం చేసి 5,000 కిలోమీటర్లు, అప్పుడు మోటార్లు అట్లాంటివి లేవు, జస్ట్ తెడ్డేసుకుంటానే వచ్చాడు. అదంతా ఒక ప్రణాళిక. ఒక రాజుగారు మందిరం కట్టాలి, రాజమందిరం, అది కట్టడానికని ఒక మంత్రిని పంపిస్తే ఆయన పోయి తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత పగలేమో రాజమందిరం కడతాడు, నైట్ అంతా. అంతకుముందే యూదులు మన భారతదేశానికి వచ్చారు కొంతమంది. వాళ్ళంతా యాలకులు, చెక్కలు, లవంగాలు, మసాలా దినుసులు అమ్ముకుంటూ ఉంటారు. కొన్ని యూదుల స్ట్రీట్లన్నీ ఉన్నాయి కేరళలో.
ఆ ప్రాంతానికి వెళ్ళి నైట్ అంతా వాళ్ళకి సువార్త చెప్తా ఉండేవాడు. రాజుగారికి ఈ విషయం తెలిసి ఆయన జైల్లో వేశారు. ఎరా, నేనే మా ప్రాంతానికి, అది ట్రావెల్ కోర్ కేరళ అని తర్వాత పెట్టుకున్నారు, మా ప్రాంతానికి నేనే రాజు, నేనే దేవుణ్ణి, ఆయన నువ్వు వచ్చి మత మార్పిడి చేస్తున్నావని అప్పట్లోనే పాపం ఆయన జైల్లో వేశారు. జైల్లో వేస్తే 3 రోజుల తర్వాత రాజుగారి తమ్ముడు చనిపోయాడు. అందరూ ఏడ్చుకుంటా ఆయన డెడ్ బాడీని తీసుకెళ్తా ఉంటే ఈయన కేకలు పెడుతున్నాడు, అయ్యా రాజుగారికి చెప్పండి, నేను రాజుగారి సొమ్ము చాలా తిన్నాను, మా దేవుడు సజీవుడు, నేను ప్రార్థన చేస్తాను, మా దేవుడు వాళ్ళ తమ్ముడిని బ్రతికిస్తాడు చెప్పమంటే ఈ విషయం రాజు దగ్గర చెప్పకుండా ఆ మంత్రి దగ్గరికి వెళ్తే ఆయన వచ్చి మళ్ళీ తన్ని మళ్ళీ లోపల పెట్టాడు. అయితే తీరా ఇంకా జైలు ముందుకు డెడ్ బాడీ వచ్చేసరికల్లా గట్టిగా కేకలు పెడుతున్నాడు ఆయన, అయ్యా మా దేవుడు బ్రతికిస్తాడు, మీ తమ్ముడు నాకు ఒక అవకాశం ఇవ్వంటే రాజుగారు విని అరే ఆయన తీసుకురంటే ఏసునామంలో లేవమంటే ఆ తమ్ముడు లేచాడు. అప్పటి నుంచి మనకి పర్మిషన్ వచ్చింది సువార్త ప్రకటించుకోవడానికి. మందిరాలు అనేకం. కేరళని గవర్నమెంట్ పరంగా ఉంటుంది కానీ దాని అందరూ పిలుచుకుంది గాడ్స్ ఓన్ కంట్రీ. ఎందుకంటే దేవుని గొప్పతనం అక్కడ ఉంది. ఆయన మందిరం కడితే సింహాలు, పులులు, సింహాలు, ఏనుగులు ఇవన్నీ కూడా ముద్దులు అందిస్తే కొన్ని తాటపీకి ఇచ్చాయి. ఇప్పటికీ ఎన్నో మందిరాలు గాడ్స్ ఫిల్మ్ మిషన్ ఛానల్లో ఉంటే చూడండి. నా ఛానల్ గురించి కాదు, మీరు కూడా ఎన్నో వ్యర్థమైన టూర్లకి సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా మీకు సమయం ఉంటే ఖచ్చితంగా తోమా గారి చర్చిలు మీరు చూసిరండి. ఇప్పటికీ అడవిలోనే ఉంది. శబరిమల టెంపుల్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నీలెక్కల చర్చ్ అని. అక్కడ ఇప్పటికీ రోడ్ల మీద ఏనుగులు, పేడ, పులులు, సింహాలు అన్నీ కనిపిస్తాయి కానీ ఎవరిని ఏమి అనవు, అంత ఫారెస్ట్లో ఉంది. అలాగే గ్రహం స్టెయిన్స్ గారు ఎక్కడి నుంచో వచ్చాడు, ఆయన ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. ఆయన కాలబెట్టిన ప్రాంతానికి కూడా నేను వెళ్ళాను, ఆయన ఇంట్లో కూడా నేను వెళ్ళొచ్చాడు. ఆయన 3 పిల్లలు, 2 కొడుకులు తీసుకుని సువార్తకి వెళ్తే భార్య కూతురేమో ఆర్ఫనైజ్ హాస్పిటల్ అవి డెవలప్ చేస్తూ ఉంటారు, పేదలందరికీ వైద్యం చేస్తూ ఉండేవాడు. ఆయన వెళ్ళి ప్రకటిస్తే 23 మంది తయారయ్యారంట 6 నెలలకి. ఆ 23 మందికి సువార్త చెప్పడానికి రోజు నేనే కదా ఎవరైనా పిలిపిద్దామని కొంతమందిని మిషనరీస్ని పిలిపించారు. 3 రోజులు సభలు పెట్టుకున్నారు. ఒక రోజు అయిపోయింది. 2వ రోజు అన్నారంట పిల్లలు, నాన్న దోమలు కొడుతున్నాయి, వెళ్దాం పద ఇంటికంటే, మనల్ని నమ్ముకొని చాలా దూరాల నుంచి ప్రజలు వచ్చారు కాబట్టి మనం రేపు వెళ్దాం అన్నా, రేపైతే ముగింపు సభ అయిపోద్ది, మీరు పడుకోండి కారులో, నేను మెలుకొని ఉంటాను, మీకు దోమలు చురుతూ ఉంటాను. కారులో పడుకోబెట్టుకుని ఇసురుతూ ఈయన కూడా నిద్రపోయాడు. దారాసింగ్ అనే వ్యక్తి వచ్చి పెట్రోల్ పోసాడు, కాలు పెట్టాడు, మీకు అందరికీ తెలుసు. ఆ తర్వాత అందరూ ఆవిడ దగ్గరికి వచ్చారు, ఏమైందమ్మా మరి మీ ఆయన పలానా దారాసింగ్ కాలు పెట్టాడు కదా, అతను ఏం చేద్దాం అనుకున్నారు మీడియాలో వస్తే, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, నేను ఆయన క్షమిస్తున్నాను నా మనస్ఫూర్తి అని చెప్పిందంట. ఆవిడకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. అట్నుంచి ముందుకెళ్తే విలియం కేరీ గారు, మనం చదవకపోయినా మన చేతిలో బైబిల్ ఉందంటే ఆయన ఇంగ్లాండ్ నుంచి మన దేశానికి వచ్చాడు. ఆయన సగం తయారు చేసిన తర్వాత బైబిల్ అంతా కాలిపోయింది, మళ్ళీ తయారు చేశాడు, భార్య చనిపోయింది, మళ్ళీ తయారు చేశాడు, పిల్లలు కూడా చనిపోయారు. ఆయన పూర్తి చేసి ఆయన కూడా చనిపోయాడు. ఆయన మన భారతదేశానికి ఎన్నో మేలు చేశాడు. దానికంటే ముందు కూడా తరంగంబడి అని ఒక ప్లేస్ ఉంటుంది తమిళనాడులో, అక్కడికి జీగన్ బల్గన్ వచ్చాడు. దాని ద్వారానే ఆర్సీఎంలో నుంచి విడిపోయిన తర్వాత మొట్టమొదటి చర్చ్ అది. ఆయన కూడా సువార్త ప్రకటించడానికి వస్తే అక్కడ ఉండే గవర్నర్ 3 రోజులు పడవలోనే బంధించేశాడు. ఆ 3 రోజుల తర్వాత తీసుకొచ్చి 6 నెలలు జైల్లో వేశాడు. ఆయన మొట్టమొదటి మందిరం కట్టి ఆయన కొన్ని సంవత్సరాలు సేవ చేసి అక్కడ చనిపోతే ఆ బలిపీఠం ఎదురుగానే విశ్వాసులు ఏం చేయాలి అర్థం కాక పాతి పెట్టారు. ఇప్పటికీ అది అట్లాగే ఉంది. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే పంజాబ్లో సాధు సుందర్ సింగ్, కాళ్ళకి చెప్పులు లేవు, సాధు వేషంలోనే ఉండేవాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 2 సార్లు పాదయాత్ర చేశాడు ఆయన సువార్త చెప్పుకుంటూ. ఆ తర్వాత చైనాలో ఇప్పుడు కలిసిపోయింది టిబెట్ అనే ప్రాంతం. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చేటప్పుడు ఆ మంచులో కూరుకుపోయాడా ఎవరికి తెలియదు, ఎవరైనా చంపి పడేశారా ఎవరికి తెలియదు, దేవుడే ఆనోకు ఇళ్ళకి తీసుకెళ్ళిపోయారా తెలియదు ఎవరికి, ఇప్పటికీ ఆ హిస్టరీ తెలియలేదు. అంటే ఎక్కడెక్కడ వాళ్ళు దేవుడి కోసం తాపత్రయపడి చేస్తున్నారు కానీ మనం మాత్రం చేయలేకపోతున్నాం. కాబట్టి మనం అంతా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ తోమా గారు ఎక్కడో ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సువార్త చేశాడు. ఆయన ఎవరో ఇంకొక ఆయన జర్మనీ నుంచి వచ్చి తరంగంబడిలో సువార్త చేశాడు. విలియం కేరీ ఇంగ్లాండ్ నుంచి వచ్చేసాడు. గ్రహం స్టెయిన్స్ ఆస్ట్రేలియా నుంచి వచ్చేసాడు. ఆయన ఒక సాధు పంజాబ్ రాష్ట్రం ఇంతకుముందు అది అసలు యాక్చువల్గా అయితే పాకిస్తాన్లో కలిసిపోయింది. వాళ్ళంతా వచ్చి ఇక్కడ సువార్త చేశారు కానీ మనం మాత్రం ఎవరికి సువార్త చేయలేకపోతున్నాం. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ లెక్కడిగే సమయం ఉంది కనుక ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. వచ్చే ఆదివారం నేను ఒక్కరైనా కొత్త వాళ్ళని సువార్త చెప్పి మందిరానికి తీసుకొని వెళ్ళాలి, వెళ్ళలేకపోతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు అనేది మీరు టార్గెట్గా పెట్టుకోండి. మేము రోజుకు పొద్దు నుంచి సాయంత్రం దాకా కనీసం 200 మందికి చెప్తాం, అమ్మా నీది ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు, నమ్మితే నీకు పరలోకం ఉంది, నమ్మకపోతే భయంకరమైన నరకం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు నమ్మటం వల్ల నీ కులం మారదు, నీ మతం మారదు, నీ పేరు మారదు, నీ మనసు మారుతుంది, జీవితాన్ని నీ దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం.
నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు, నమ్మనోళ్ళు దూషిస్తారు, ఏవైనా చేస్తారు. కాబట్టి మనం చేయాల్సింది మాత్రం మనం చెయ్యాలి. ఒక ఆవిడ ఇన్స్టాగ్రామ్లో మీరు కొడితే ఉంటుంది, లిడియా లక్ష్మి అని. ఆవిడ ఉక్రెయిన్లో ఉంటుంది. సనాతని అని బాగా ఊగుతూ ఉంటుంది. ఆవిడ నా వీడియోని మోడీ గారికి పోస్ట్ చేసింది ట్విట్టర్లో. ఈయన మీరు ఎందుకు ఇంకా అరెస్ట్ చేయట్లేదు, ఇటు రిషికేష్కి వెళ్ళి ఫారినర్స్ కొంతమందికి సువార్త ప్రకటించాడు అని. సో భయపడడం, అక్కడికి వెళ్ళినా కూడా ప్రకటించాలి. మనం కూడా ఇదే తెగింపు కలిగి ఉండాలి. ఈరోజు చనిపోతే రేపటికి 2, ఎల్లుండికి మర్చిపోతారు మన ఇంట్లో వాళ్ళే మనల్ని. కానీ దేవుడు మాత్రం మనల్ని మర్చిపోడు. ఆయన కోసం ఏదో ఒకటి చేసి చనిపోవాలి. ఇలాంటి ఆలోచన కలిగి ఉండటం చాలా మంచిది. థ్యాంక్ యూ.